Please subscribe and like, press bell icon for more videos. Share on WhatsApp. ఎక్సర్సైజ్ 8 నేర్చుకున్నాం. ఇవాళ ఎక్సర్సైజ్ 8B నేర్చుకుందాం. సరే, ఇప్పుడు చూడండి క్వశ్చన్స్. ఎక్సర్సైజ్ 8Bలో ఏమిచ్చాడు? ఫైండ్ ద రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్ ఆఫ్ ద ఫంక్షన్. ఇచ్చిన ఫంక్షన్ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఇంకా ఏమంటున్నావు? 1 2 3 ఆఫ్ రోమన్ 1 అంటే బిట్ 1లో అండ్ 1 2 బిట్ 2లో ఏమంటుండు? ఎట్ ఏ పాయింట్ మెన్షన్ అగైన్స్ దెన్ అంటే ఎక్కడైతే పాయింట్ మెన్షన్ చేశాడో ఆ పాయింట్ మీద కనుక్కోమంటాడు. టేక్ వెదర్ ద ఫంక్షన్ హ్యావ్ లిమిట్స్ ఎట్ దేర్ ఏఎస్ అంటే ఏ వద్ద ఇచ్చిన వాల్యూ వద్ద లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత అవి ఎగ్జిస్ట్ అవుతుందా కదా చెప్పండి. ఓకే, ఫస్ట్ చూడండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ అంటే నేను ఏం చెప్పిన ఇంట్రడక్షన్ క్లాస్లో, ఇది 0, ఓకే, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది -1, ఇది -2, -3. ఓకే, అంటే ఫస్ట్ ఒక వాల్యూ 1 ఇచ్చారు అనుకోండి. ఇక్కడ 1కి రైట్ సైడ్ ఉండే ఏమైతే పెరుగుతూ ఉంది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 1+, దీని ఏమన్నాం? రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ అన్నాం. 1కి ఇటువైపు తగ్గుతుంది కాబట్టి 1- అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ అన్నాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ చూడండి, LH లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నా? లిమిట్ LT తీసుకుంటాను. లిమిట్ అంటే x → 1- అంటే లెఫ్ట్ సైడ్ లిమిట్ f(x) అంటే 1- అంటే ఏమన్నాను? x అంటే 1, x వాల్యూ ఏమవుతుంది? 1 కంటే తక్కువ. x లెస్ దాన్ 1 అవుతుంది. x లెస్ దాన్ 1 అవుతుంది. ఓకే, x లెస్ దాన్ 1 అంటే ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఇది x 1 కావచ్చు, 1 కంటే తక్కువ అన్నాడు కాబట్టి ఇటు సైడ్ వస్తుంది కాబట్టి ఈ వాల్యూ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? లిమిట్ మనం ఎప్పుడైతే ఫంక్షన్ తీసుకునేటప్పుడు 1- రాయాల్సిన అవసరం లేదు. ఓకే, లిమిట్ x → 1. f(x) ఏముంది ఇక్కడ మనకు? 1 కంటే తక్కువ కాబట్టి ఇది 1 - x. ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 - అంటే 0. ఇప్పుడు RHL రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్. ఓకే, లిమిట్ x → 1+. ఓకే, 1+ తీసుకుంటున్నా. ఇప్పుడు f(x) ఫంక్షన్ ఏమవుతుంది? అప్పుడు 1+1 అంటే ఇక్కడ ఏమవుతుంది? 1 కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి x > 1. x వాల్యూ ఏమవుతుంది? పెరుగుతూ ఉంది కాబట్టి x వాల్యూ ఎక్కువ ఏది ఉంది? ఇక్కడ చూడండి, x > 1 ఏది ఉంది ఫంక్షన్? ఈ ఫంక్షన్. అంటే లిమిట్ x → ఇప్పుడు 1+ రాసిన అవసరం లేదు, ఎందుకంటే ఫంక్షన్ తీసుకుంటాం 1+x. ఓకే, అప్పుడు ఏమైతుంది? సబ్స్టిట్యూట్ చేస్తే 1+1 = 2. సో therefore ఏమైంది? therefore లిమిట్ x → 1 - f(x) does not equals to limit x → 1 plus f(x). Okay, therefore limit x → 1 f(x) does not exist. ఈ విధంగా ఎక్సర్సైజ్ 8Bలో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ రోమన్లో f(x) ఇచ్చాడు. ఎట్ ఏ అన్నాడు, ఎట్ ఏ 3 అన్నాడు. 3 అంటే 3- తీసుకోవాలి, 3+ తీసుకోవాలి. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్, ఇది రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే x విలువ అనేది ఏమవుతుందంటే 3కి తగ్గుతూ ఉంటుంది కాబట్టి 3 కంటే తగ్గుతూ ఉంటుంది అంటే లెస్ దాన్ రాయాలి. ఇక్కడ ప్లస్ అంటే x వాల్యూ 3 కంటే పెరుగుతూ ఉంటుంది. ఈ కండిషన్ రాయేస్తే మనకి ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. 3- ఉంటే లెస్ దాన్ వస్తుంది, ప్లస్ ఉంటే గ్రేటర్ దాన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ సొల్యూషన్ ఏమిచ్చాడు? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ తీసుకోండి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ LHL. ఓకే, లిమిట్ x →
3 మైనస్ లెఫ్ట్ హ్యాండ్ అంటే మైనస్ ఉంటుంది. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ దీన్ని ఏమని రాయాలి ఇప్పుడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ 3 మైనస్ ఏది ఇక్కడ? ఇది చూడాలి. ఎక్స్ ఏమన్నాను? ఎక్స్ లెస్ దాన్ 3. ఎక్స్ లెస్ దాన్ 3 ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ. ఎక్స్ లెస్ దాన్ 3 ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ తీసుకోవాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎక్స్ టెన్స్ టు 3. 3 ఇక్కడ మైనస్ ఉంది, ఇప్పుడు తీసేయాలి ఎందుకంటే ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎక్స్ ప్లస్ 2 ఇప్పుడు 3 సబ్స్టిట్యూట్ చేయండి లిమిట్లో. 3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకే, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్. ఇప్పుడు చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 3 ప్లస్ అంటే కండిషన్ ఏంటిది? ఎక్కువ కాబట్టి గ్రేటర్ దాన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3. ఎక్కడ ఉంది? ఎక్స్ గ్రేటర్ దాన్ 3. 3 కంటే ఎక్కువ అంటే ఈ ఫంక్షన్ తీసుకోవాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 అంటే డైరెక్ట్ 3 స్క్వేర్ అంటే 9. therefore 5 is not equals to 9 కాబట్టి లిమిట్ therefore లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ప్లస్ 3 minus f of x does not is equals to limit x tends to 3 plus f of x. Okay, ఇంకేమైతుంది? లిమిట్ x tends to 3 f of x does not exist. ఫంక్షన్ ఏ విధంగా అడుగుతుంది. హెన్స్ చెక్ వెదర్ ద ఫంక్షన్ హ్యావ్ లిమిట్స్ ఎట్ దేర్ ఏ అన్నట్టు. ఏ వద్ద చెక్ చేసినాం, మళ్ళీ ఏముంది పాయింట్, ఆ పాయింట్ దగ్గర డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని రాయాలి. ఈ విధంగా చేయాలి. ఈ పాయింట్ వస్తే ఈ ప్రాబ్లం అంతా ఈజీగా చేయొచ్చు. మైనస్ ఉంటే లెస్ దాన్ ప్లస్ గ్రేటర్ దాన్ అవుతుంది. ఆ కండిషన్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ మళ్ళీ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఇచ్చాడు 2 అన్నాడు. 2 అంటే 2 మైనస్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ అవుతుంది, 2 ప్లస్ రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ అనేది 2 కంటే తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఎక్స్ లెస్ దాన్ 2, ప్లస్ అంటే పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ 2. ఓకే, ఇప్పుడు కండిషన్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? మనం లిమిట్ ఎల్హెచ్ఎల్ చేయాలి. లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్. ఓకే, 2 మైనస్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్. 2 మైనస్ అంటే ఏమన్నాను? ఎక్స్ లెస్ దాన్ 2 అంటే ఎక్కడ? ఈ కండిషన్ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎక్స్ బై 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. 2/2 అంటే 1. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆర్హెచ్ఎల్ రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ అంటే ఏమన్నాను? గ్రేటర్ దాన్. ఇది ఇక్కడ మనం తప్పు రాసాం. ఎక్స్ గ్రేటర్ దాన్ 2. ఓకే, ఎక్స్ గ్రేటర్ దాన్ అంటే ప్లస్ అంటే గ్రేటర్ దాన్ ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై 3 సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ బై 3 అప్పుడు ఏమవుతుంది? 4/3. therefore లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ does not equals to limit x tends to 2 plus f of x. therefore limit x tends to 2 f of x does not exist. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఇచ్చాడు ఎట్ ఏ అన్నాడు. అంటే 1 మైనస్ తీసుకోవాలి, 1 ప్లస్ తీసుకోవాలి. 1 మైనస్ అంటే ఏమన్నాను? ఎక్స్ లెస్ దాన్ 1. 1 కంటే తగ్గుతూ ఉంటుంది కాబట్టి లెస్ దాన్, 1 కంటే పెరుగుతూ ఉంటుంది కాబట్టి 1 గ్రేటర్ దాన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఈ విధంగా ఈ కండిషన్ వస్తే మన ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి సొల్యూషన్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఫస్ట్ ఏమన్నా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 1 మైనస్ అంటే ఏం తీసుకోవాలి?
ఇది ఎక్స్ లెస్ దాన్ 1, ఇది ఎక్స్ లెస్ దాన్ 1 అన్నాడు కాబట్టి ఇది 0 కంటే తక్కువ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ ఈ రెండు ఇచ్చాడు, మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు ఇది. ఓకే, మనం ఇది తీసుకోవాలి 1 కంటే తక్కువ, ఇది 0 కంటే ఎక్కువ 1 కంటే తక్కువ అంటే 0 1 మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ విలువ, ఇది 0 కంటే తక్కువ అంటే ఇది కాదు కాబట్టి కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. మనం ఇది తీసుకోవాలి ఫస్ట్. చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ తీసేస్తే ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఏమవుతుంది 2x ప్లస్ 1, అప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేయండి, 2 into 1 plus 1 is equals to 2 plus 1 is equals to 3. ఓకే, నెక్స్ట్ చూడండి, RHL లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ తీసుకుంటున్నా f of x is equals to, అప్పుడు ఏమవుతుంది లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 అంటే 1 ప్లస్ అంటే 1 కంటే ఎక్కువ అంటే ఇది కాబట్టి 3x అంటే ఇప్పుడు సబ్స్టిట్యూట్ అయిన 3 into 1 3, therefore ఏమైంది ఇది లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ f of x is equals to లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ f of x అంటే ఏమైంది అన్నట్టు లిమిట్, therefore లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 f of x ఫంక్షన్ ఏమైంది ఇది ఎగ్జిస్ట్, ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయ్యింది. ఓకే, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇచ్చాడు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ 2 మైనస్ రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ 2 ప్లస్, అంటే ఎక్స్ వాల్యూ అనేది 2 కంటే తగ్గుతూ ఉంటుంది కాబట్టి లెస్ దాన్ 2, ఇది ఎక్స్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, ఎక్స్ గ్రేటర్ దాన్ 2, ఈ రెండు కండిషన్స్ వస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సొల్యూషన్ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎల్. ఓకే, ఏమి ఇచ్చాడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ టెన్స్ టు 2 మైనస్. ఓకే, ఇప్పుడు చూడండి లిమిట్ 2 మైనస్ అంటే ఎక్స్ లెస్ దాన్ 2, ఎక్స్ లెస్ దాన్ 2 ఎక్కడ ఉంది ఇక్కడ, కాబట్టి ఫంక్షన్ ఏమవుతుంది అప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎక్స్ అవుతుంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే 2. నెక్స్ట్ ఆర్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ f of x is equals to లిమిట్ x tends to 2 ప్లస్ అంటే ఇది x గ్రేటర్ దాన్ 2 కాబట్టి ఇది x మైనస్ 3 అంటే 2 మైనస్ 3 మైనస్ 1 అవుతుంది కాబట్టి therefore లిమిట్ x tends to 2 minus f of x does not equals to limit x tends to 2 plus f of x. ఇది therefore limit x tends to 2 f of x does not exist. Okay, next question చూడండి, so that limit x tends to 2 minus అన్నాడు, x modulus of x minus 2 by x minus 2 కి 1 చూపించు, మైనస్ 1 చూపించమన్నాడు. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా x tends to 2 minus అన్నాడు, 2 minus అంటే మైనస్ కంటే విలువ x వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి x లెస్ దాన్ 0, x లెస్ దాన్ 2, మైనస్ 2 కంటే విలువ తగ్గుతుంది కాబట్టి 2, x లెస్ దాన్ 2. ఓకే, దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది x మైనస్ 2 లెస్ దాన్ 0 అంటే అప్పుడు ఏమవుతుంది మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 2 అనేది తగ్గుతుంది కాబట్టి మైనస్ వాల్యూ అవుతుంది, మైనస్ ఆఫ్ x మైనస్ 2. ఓకే, ఈ విధంగా లెస్ దాన్ ఉంటే మైనస్ వస్తుంది. ఓకే, therefore ఇప్పుడు చూడండి is equals to limit x tends to 2 minus modulus of x minus 2 by x minus 2, సబ్స్టిట్యూట్ చేయండి లిమిట్ x tends to 2, అప్పుడు ఏమవుతుంది x tends to 2 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఆఫ్ x minus 2 by x minus 2, x minus 2 x minus 2 క్యాన్సల్, అప్పుడు ఏమవుతుంది లిమిట్ x tends to 2
ఇక్కడ ఏమైతుంది -1, ఇక్కడ -1 ఉంది కాబట్టి ఫంక్షన్ 2 సబ్స్టిట్యూట్ ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్ రాసేయాలి ఆన్సర్ -1. ఇది ఆన్సర్. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లిమిట్ 0 ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ అన్నాడు. అంటే ఎక్స్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఎందుకంటే పెరుగుతుంది కాబట్టి 1 ప్లస్ 2 ఇట్లా పెరుగుతుంది కాబట్టి ప్లస్ ఉంటుంది కాబట్టి ఎక్స్. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 2 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఈ విధంగా ఇచ్చాడు కదా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 తీసుకుంటున్నా. ఓకే, 0 తీసుకున్నప్పుడు ఏం చేయాలి ఫంక్షన్ ఇది సబ్స్టిట్యూట్ చేయాలి 2x బై ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 2 ప్లస్ 1 ఏమైతే 3x ప్లస్ 3 ఈ 0 సబ్స్టిట్యూట్ చేయండి 0 ప్లస్ 3 అవుతుంది ఆన్సర్. ఈ విధంగా వచ్చిందా మనకు దీని ఇది వచ్చి 3 అని చూపించమండి. ఓకే, ఈ విధంగా చేయాలి. 4th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కంప్యూట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ గ్రేటర్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్. ఓకే, అండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ గ్రేటర్ ఇంటీజర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అన్నాడు. అంటే గ్రేటర్ ఇంటీజర్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఇది చెప్తే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 0, ఇక్కడ -1, ఇక్కడ -2. ఓకే, ఇప్పుడు ఒక వాల్యూ ఇచ్చాడు అనుకోండి 2.9 ఇచ్చాడు అనుకోండి. గ్రేటర్ ఇంటీజర్ 2.9 అంటే 2.9 అంటే ఎక్కడ ఉంటుంది ఇక్కడ 2.9. ఓకే, దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇప్పుడు 0.5 ఇచ్చాడు అనుకోండి ఇక్కడ ఉంటుంది 0.5. దీనికి ఇటువైపు ఉన్న వాల్యూ ఏంది 0. ఈ విధంగా 1.9 ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది 1.9 ఇక్కడ ఉంటుంది దానికి లెఫ్ట్ సైడ్ ఉన్నది 1.9. అదేవిధంగా మైనస్ ఆఫ్ 2.5 ఇచ్చాడు అనుకోండి చూడండి ఇక్కడ 3 ఉంటుంది -3, ఇక్కడ ఏముంటుంది -2.5 ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది కాబట్టి దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ ఏది -3. ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఏముంది చూడండి మైనస్ ఆఫ్ 1.3 ఉందనుకోండి అప్పుడు ఏం తీసుకోవాలి 1.3 ఎక్కడ ఉంటుంది మైనస్ ఆఫ్ 1.3 ఇక్కడ ఉంటుంది కాబట్టి దానికి లెఫ్ట్ సైడ్ ఏముంది -2. ఈ విధంగా. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ గ్రేటర్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి దీని ఏమని రాయాలంటే గ్రేటర్ ఇంటీజర్ ఎక్స్ వాల్యూ 2 ప్లస్ అన్నాడు. ఇక్కడ ఎక్స్ టెన్స్ 2 ప్లస్ అంటే ఎంత 2.1, 2 కంటే ఎక్కువ 2.2, గ్రేటర్ ఇంటీజర్ 2.2, 2.3, గ్రేటర్ ఇంటీజర్ 2.4, గ్రేటర్ ఇంటీజర్ ఆఫ్ 2.5. దీనికంటే 2.1 కంటే ఇక్కడ 2 కంటే ఎక్కువ కాబట్టి దానికి లెఫ్ట్ సైడ్ ఏముంటుంది 2. గ్రేటర్ ఇంటీజర్ వాల్యూ అనేది 2. ఈ విధంగా ఇంటీజర్ని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ అప్పుడు ఏమవుతుంది ఎక్స్ వాల్యూ 2 అవుతుంది కాబట్టి 2 ప్లస్ ఎక్స్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి 2 ప్లస్ 2 4 అవుతుంది. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ గ్రేటర్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఇప్పుడు ఏం 2 మైనస్ అంటే మైనస్ కంటే 1 కంటే తక్కువ కాబట్టి 1.2 కంటే తక్కువ కాబట్టి 1.9, 1.8, 1.7, 1.6 ఈ విధంగా తీసుకోవాలి. కాబట్టి దీని వాల్యూ లెఫ్ట్ సైడ్ ఏముంటుంది 1.9 అంటే ఇటు సైడ్ కాబట్టి 1 లెఫ్ట్ సైడ్ 1 ఉంటుంది, లెఫ్ట్ సైడ్ 1 కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. అప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ 1 ప్లస్ ఎక్స్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి 2 ప్లస్ 1 అంటే 3 వచ్చింది. ఈ విధంగా దీని వాల్యూ 4 వచ్చింది, దీని వాల్యూ 3 వచ్చింది. ఈ విధంగా చేయాలి. గ్రేటర్ ఇంటీజర్ అంటే ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంటే చేయొచ్చు. క్వశ్చన్ చూడండి ఏమిచ్చాడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 x³ cos x 3/x = 0 అని చూపించమని. అంటే మనకి ఫస్ట్
ఇది ఏ విధంగా చేయాలంటే శాండ్విచ్ థీరం ప్రకారం చేయాలి. కాబట్టి ఫస్ట్ మనకు తెలుసు cos 3x ఇచ్చాడు. ఓకే. మనకు తెలుసు cos యొక్క హైయెస్ట్ వాల్యూ ఏముంటది? ఓకే. -1 టు +1 ఉంటది. cos యొక్క హైయెస్ట్ వాల్యూ +1 ఉంటది. లీస్ట్ వాల్యూ -1 ఉంటది. కాబట్టి x cos x లెస్ థాన్ -1 ఉంటది. గ్రేటర్ థాన్ 1 కంటే ఈ విధంగా గ్రేటర్ థాన్ ఈక్వల్ టు ఈ విధంగా ఉంటది. కాబట్టి ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నా, దీన్ని x³ తోని మల్టిప్లై చేస్తున్నా. x³ ఇంటూ -1 గ్రేటర్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు x³ ఇంటూ cos 3/x గ్రేటర్ థాన్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు x³ ఇంటూ 1. ఇప్పుడు చూడండి మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమైతది -x³ ఓకే లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు x³ cos 3/x లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు x³. ఇప్పుడు చూడండి ఓకే. ఇప్పుడు చూడండి లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా దీనికి దీనికి. ఓకే. ఈ రెండిటి వాల్యూ సేమ్ అయితే ఈ వాల్యూ సేమ్ అవుతది. కాబట్టి లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ x³ అప్పుడు ఏమైతది? సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతది. కామా లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ x³ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతది. సో దేర్‌ఫోర్ అకార్డింగ్ టు శాండ్విచ్ థియరమ్ ఏమైతది? లిమిట్ x టెన్స్ టు 0 x³ cos 3/x is equals to 0. ఇది మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ లో కూడా 11th క్వశ్చన్ చేసాం. సేమ్ ఇదే విధంగా చేసాం. అక్కడ కూడా మేము డౌట్ ఉంటే మీరు దీన్ని మళ్ళీ ఒకసారి చూడొచ్చు. లిమిట్ f ఆఫ్ x అనే ఫంక్షన్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు h ఆఫ్ x లెస్ దాన్ ఈక్వల్ టు g ఆఫ్ x. ఇది L అయితే ఇది L అయితే అప్పుడు ఈ మధ్యలో ఫంక్షన్ కూడా L అవుతది. అంటే ఇవి రెండు 0 అయినాయి కాబట్టి ఇది కూడా 0 అవుతది. అదే విధంగా ఈ విధంగా గుర్తుంచుకోండి. శాండ్విచ్ థియరమ్ అంటే ఇవి రెండు 0 అయితే ఇది కూడా 0 అవుతుంది మధ్యలో. థర్డ్ ప్రాబ్లమ్‌లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ లిమిట్ x టెన్స్ టు 0 f ఆఫ్ x వేర్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు కండిషన్స్ ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే సొల్యూషన్ ఫస్ట్ LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ కనుక్కోవాలి. అంటే లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ f ఆఫ్ x అంటే 0 మైనస్ అంటే మనకు తెలుసు కండిషన్ x అనేది వాల్యూ తగ్గుతది కాబట్టి ఇది ఈ కండిషన్ 0 మైనస్‌కి. ఓకే. 0 ప్లస్‌కి x అనే వాల్యూ పెరుగుతది కాబట్టి ఇది కండిషన్. ఇదే కండిషన్ ఏంది ఇక్కడ ఈ కండిషన్. కాబట్టి తీసుకోండి. లిమిట్ x టెన్స్ టు 0 x మైనస్ 1 అప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకే. RHL రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ అప్పుడు ఏమైతది? లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ f ఆఫ్ x ఓకే. అప్పుడు ఏమైతది? లిమిట్ x టెన్స్ టు 0 అంటే 0 ప్లస్ అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇది ఈ కండిషన్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు సబ్స్టిట్యూట్ లిమిట్ 0 ప్లస్ 1 అంటే ఇక్కడ +1 వస్తది. సో దేర్‌ఫోర్ ఏమైతది? హియర్ LHL ఈజ్ నాట్ ఈక్వల్ టు RHL. ఓకే. అంటే ఏమన్నట్టు లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ f ఆఫ్ x డస్ నాట్ ఈక్వల్స్ టు లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ f ఆఫ్ x అన్నట్టు. ఓకే. దేర్‌ఫోర్ ఏమైతది? లిమిట్ x టెన్స్ టు 0 f ఆఫ్ x ఏమైతది? డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే. ఈ విధంగా. చూడండి థర్డ్ క్వశ్చన్ ఈ విధంగా డిఫైన్ అన్నాడు. f ఫంక్షన్ f మ్యాప్స్ టు 1/2 ఓకే. -1/2 టు ఇన్ఫినిటీ అన్నాడు. అంటే -1/2 దగ్గర ఈ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు అంటే ఇన్ఫినిటీ వరకు. ఓకే. f ఆఫ్ x ఇచ్చాడు √1 + 2x అన్నాడు. x బిలాంగ్స్ టు 1/2 అన్నాడు. ఓకే. x బిలాంగ్స్ టు క్వశ్చన్ చూద్దాం. ఒక్క నిమిషం.
ఎక్స్ బిలాంగ్స్ టు -1/2 టు ఇన్ఫినిటీ అన్నాడు. తర్వాత దెన్ కంప్యూట్ అన్నాడు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు -1/2 ప్లస్ అన్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ హెన్స్ ఫైండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు -1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, -1/2 ప్లస్ ఇచ్చాడు. రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఇచ్చాడు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు ఇక్కడ చూద్దాం. మనకు ఫస్ట్ ఏమన్నాడు, ఫంక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాడు. -1/2 0, ఇక్కడ 1/2, ఇది 1. ఓకే, ఫంక్షన్ ఏమన్నాడు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట, -1/2 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ ప్లస్ అన్నాడు కాబట్టి ఇటే పోతుంది ఫంక్షన్. కాబట్టి ఈ విధంగా ఫంక్షన్ ఇటువే పోతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ పోదు కాబట్టి లెఫ్ట్ సైడ్ లిమిట్ అడగలేడు. ఇది కూడా ఏమవుతుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు -1/2 అనేది అది కూడా అటు సైడే కాబట్టి దీని వాల్యూ ఏమైందో దాని వాల్యూ కూడా అదే అవుతుంది. అంతేనా? ఎందుకంటే ఇక్కడ మైనస్ ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, ఫంక్షన్ అది -1/2 నుండి అన్నాడు కాబట్టి ప్లస్ అన్నప్పుడు అది వాల్యూస్ అంతా రైట్కి పోతాయి కాబట్టి మనకు ఒకటే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఫస్ట్ ఏమి ఇచ్చాడు, లిమిట్ ఎఫ్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు -1/2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఓకే, కానీ మాకు ఫార్ములా తెలుసు, ఈ విధంగా ఇస్తే ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఎంత -12 ప్లస్ తర్వాత ఏమన్నాడు హెచ్. ఓకే, హెచ్ అంటే ఎంత, ఇదేమో ఏ. ఓకే, హెచ్ అంటే హెచ్ ఇక్కడ. ఇప్పుడు చూడండి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఓకే, ఎఫ్ ఆఫ్ -1/2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, √1 + 2 × -1/2. ఓకే, ప్లస్ హెచ్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 √1 - 1 ప్లస్ హెచ్. ఓకే, ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేయండి. √1 - 1 అంటే 0 ప్లస్ హెచ్ అంటే 0 కాబట్టి ఆన్సర్ 0. ఈ విధంగా చేయాలి. ఓకే, -1/2 ఉంది కాబట్టి ప్లస్ అన్నాడు కాబట్టి రైట్ సైడ్ వెళ్తుంది కాబట్టి నెగటివ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఉండదు దీనికి. దీని ఆన్సర్ ఏదైతే దాని కూడా అంతే ఆన్సర్. ఓకే, ఇదే లాస్ట్ క్వశ్చన్. ఎక్సర్సైజ్ కంప్లీటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.